జాడతండ గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తిని. ఇప్పుడు త్వరలో రేపటి రోజు జరగబోతున్న స్థానిక సంస్థల ఎలక్షన్‌లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. నా ప్రత్యేక ఎజెండా ఏమనగా గ్రామాన్ని ఇంతకు ముందు కాకుండా ఇప్పటి నుంచి ఎలా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోను నేను పోటీ చేయదలిచాను. ఇందులో ముఖ్యంగా గ్రామానికి సంబంధించి మా గ్రామంలో ఒక స్కూల్ లేదు, మన టెంపుల్ గుడి లేదు, మన లైబ్రరీ లేదు. చిన్నపిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడానికి చాలామంది పేద రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. ఇంకా అనేక మళ్ళీ అధికార పార్టీ నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకమైన సంబంధించిన కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ, ఊర్లో ఇందిరమ్మ ఇల్లు మామూలుగా కనీసం ఉండడానికి ఇల్లు లేని వాళ్ళని ఇందిరమ్మ ఇల్లు పెట్టించి వాళ్ళని నివాసయోగ్యంగా మార్చే దానికి కృషి చేస్తాను. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి 57 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ రావడం చాలా మందికి రావడం లేదు. వాళ్ళకి పెన్షన్లు మంజూరు చేపిస్తానని హామీ ఇస్తున్నాను. అలాగే ఇలాంటి ఏ సమస్య ఉన్నా కానీ, మళ్ళా శానిటేషన్ సమస్య ఉన్నా కానీ ఏదున్నా నేను చూసుకుంటానని మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఇంతటితో కాకుండా మా గ్రామ ప్రజలకు ఏ చిన్న సహాయం నా వంతు ఉన్నా కానీ నేను ఒక నిమిషంలోనే వాళ్ళ ముందు నిలబడగలుగుతానని హామీ ఇస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నా యొక్క ఉంగరం గుర్తు సీరియల్ నెంబర్ 1 మీద మా గ్రామ ప్రజలు, మా 4 తండాలకు సంబంధించిన ప్రజలు నా ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పథకాల గురించి ఊర్లో చాలా మంచి స్పందన ఉంది సార్. ఇంకేమైనా అడుగుతారా మీరు? ఆన్సర్. నేను ఒక గ్రాడ్యుయేట్ని. నేను ఊరిని చాలా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నానే తప్ప మరేది ఆశించి కాదు. ఏదో డబ్బుల అహంకారం ఆశతోనో ఇంకేదో సంపాదించుకోవాలనే ఆశతోనే నేనైతే రాజకీయాల్లోకి రావడం లేదు. ఇంకేమైనా 2 సంవత్సరాల కాలంలో అధికార కాంగ్రెస్ పార్టీ కొత్త రేషన్ కార్డులు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, మన ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, మళ్ళీ రైతు రుణమాఫీ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదలకి దక్కాల్సిన ప్రభుత్వ పథకం ఏదైతే ఉందో అది నా గ్రామ ప్రజలకు నా వంతుగా ఎవరికి ఏ అవసరం ఉంటే అది కంపల్సరీ నా వంతుగా నేను వాళ్ళకి అది పెట్టిస్తానని హామీ ఇస్తున్నాను. ఇంకా ఒక్కసారి యువతకు అవకాశం ఇస్తే ఎలా అభివృద్ధి చేసి చూపిస్తారనేది నేను చేసి చూపిస్తాను. నన్ను ఒక 10 మంది ఆదర్శంగా తీసుకునేలా చేస్తాను. నన్ను ఒక్కసారి నమ్మి మా గ్రామ ప్రజలు నన్ను ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకేనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.